తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పేద ప్రజలకు కావాల్సిన ఉండడానికి ఇల్లు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వకుండా అధికార పబ్బంతో పరిపాలించిందని అన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ఈ రోజు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో ఉట్కూరు మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి జిల్లాకు చేసింది శూన్యమని తీవ్రంగా దుయ్యబట్టారు. మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగువార్, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు దాదాపుగా 500 మంది పాల్గొన్నారు. ఎవరు ఆధారపడదు, ఎక్కడ కూడా నిర్లక్ష్యం జరగదు. మొత్తం డిపార్ట్మెంట్ మీ దగ్గర ఉంది, పంచాయతీ కార్యదర్శులు మీ దగ్గర ఉన్నారు. ఎప్పటికప్పుడు డిజిటలైజేషన్ ద్వారా మీ ఇల్లు లెక్క పెట్టుకుంటూ ఎంతవరకు కట్టినారో చూసుకుంటూ మిగిలిపించే బాధ్యత నేను తీసుకుంటాను. మీకు పాటిస్తా ఉన్నా. ఎవరు ఆధారపడకండి. బిల్లులు వస్తావో రావు, మళ్ళా గాడింత ఈడిని డబ్బులు తీసుకొచ్చి ఇల్లు కట్టుకుంటే మళ్ళా ఇల్లు బిల్లు రాకపోతే అప్పుల పాలైతానివ్వండి, అనుమానం పెట్టుకోకండి. బరాబర్ మీకు బిల్లిప్పించే బాధ్యత మీ తమ్ముడు, మీ అన్న, మీ సోదరుడు, మీ వాకిటి శ్రీహరి ఇంకా బతికే ఉన్నాడు. ఖచ్చితంగా మీ అందరికి బిల్లిప్పించే కార్యక్రమం చేస్తానని తెలియజేస్తా ఉన్నా. బాధ ఒకప్పుడు గతంలో మాదిరిగా నేను కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రతి మండలం తిరుగుతూ ఉంటే నాకు సంబంధించినటువంటి కొంతమంది వచ్చి వాళ్ళ సుతరికమో బంధువర్గమో దోస్తానో అడుక్కుంటుంటే గాయం చేసి గుండె గాయమైంది. ఈ మండలంలో చేస్తున్నారు. ఈ మండలంలో నా కోసం ఓటేటోని ఒక దెబ్బ వేసి కానీ బాధపడలే. మీరు దెబ్బేసి వాళ్ళు ఊరు పంపించినా నేను అందరి మాదిరిగా ఓటడానికి ఇంటికి వచ్చినా నా మనుషులకు దెబ్బేసి ఊరు బయటికి పంపించినా ఊర్లకు ఇల్లు శాంక్షన్ తీసుకువచ్చిన ఆ రోజు గాయపడ్డ మనసు అందరికీ కూడా ఇల్లు ఇచ్చాలని సంకల్పం ఏర్పాటు చేసి ఆ రోజు బాధపడవచ్చు, లేదా ఈ మండలంలో మేమే పోతామని చెప్పిండొచ్చు. కానీ మనసు గాయపడ్డ మనిషిని గాయాన్ని పక్కబెట్టి బాధని పక్కబెట్టి 100% ఒక రోజు గ్రామ పంచాయతీ మీటింగ్ లో నన్ను అడిగారు, ఖచ్చితంగా ఇల్లు ఇచ్చేదంతా ఉత్తి భ్రమాని, భ్రమ కాదు, అది నిజం. ఇదో మా అక్క ఈ ఆనందం చూద్దామని ఆ రోజు మనసుకు గాయమైనా కూడా ఇంకా ఈ మండలంలో ఇల్లు అవసరం ఉందని నాకు తెలుసు. నేను ఇల్లు